ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో సీసీ రోడ్లకు గుంపు చేయడం జరిగింది. ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 6 కోట్ల రూపాయలతో ఈ 4 పంచాయతీలు రుద్రంపేట, అనంతపురం రూరల్, రాజీవ్ కాలనీ, నారాయణపురం పంచాయతీలో దాదాపు 6 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫండ్ కానీ జెడ్పీ ఫండ్స్ నుంచి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గుంపు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు గత 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఒక సీసీ రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ వేసిన దాఖలాలు లేవు. ఈ 6 నెలల కాలంలోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవే కాదు, సీసీ రోడ్లు కాకుండా అలాగే డ్రైన్లు ఎస్టిమేషన్ వేయించాం. డ్రైన్లు కానీ త్వరలోనే మొత్తం ఎక్కడైతే అనంతపురం అర్బన్ పరిధిలో ఉండే 4 పంచాయతీలు కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో ఎక్కడే కానీ స్ట్రీట్ లైట్లు కానీ అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు గత 5 ఏళ్లలో ఇక్కడ అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ జరిగాయి. మేము వచ్చిన తర్వాత మా తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా నేను అడుగుతానే రుద్రంపేట నుంచి తగరకుంటకి వెళ్ళే రోడ్డు అడుగుతానే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించడము, అలాగే పన్ను కానీ చేయించి గత 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ రుద్రంపేట వాసులు అందరికీ తెలుసు. ఈ 6 నెలల కాలంలోనే రోడ్డు కానీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైట్ కానీ వస్తున్నాయి. మధ్యలో స్ట్రీట్ లైట్స్ వేయిస్తూ అలాగే సైడ్ డ్రైన్స్ అయితే ఏమి, అలాగే ఈ చెట్లు అయితే ఏమి, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రుద్రంపేట ఏదైతే ఉందో దాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో సీసీ రోడ్లకు గుంపు చేయడం జరిగింది. ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 6 కోట్ల రూపాయలతో ఈ 4 పంచాయతీలు రుద్రంపేట, అనంతపురం రూరల్, రాజీవ్ కాలనీ, నారాయణపురం పంచాయతీలో దాదాపు 6 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫండ్ కానీ జెడ్పీ ఫండ్స్ నుంచి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గుంపు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు గత 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఒక సీసీ రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ వేసిన దాఖలాలు లేవు. ఈ 6 నెలల కాలంలోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవే కాదు, సీసీ రోడ్లు కాకుండా అలాగే డ్రైన్లు ఎస్టిమేషన్ వేయించాం. డ్రైన్లు కానీ త్వరలోనే మొత్తం ఎక్కడైతే అనంతపురం అర్బన్ పరిధిలో ఉండే 4 పంచాయతీలు కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో ఎక్కడే కానీ స్ట్రీట్ లైట్లు కానీ అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు గత 5 ఏళ్లలో ఇక్కడ అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ జరిగాయి. మేము వచ్చిన తర్వాత మా తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా నేను అడుగుతానే రుద్రంపేట నుంచి తగరకుంటకి వెళ్ళే రోడ్డు అడుగుతానే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించడము, అలాగే పన్ను కానీ చేయించి గత 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ రుద్రంపేట వాసులు అందరికీ తెలుసు. ఈ 6 నెలల కాలంలోనే రోడ్డు కానీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైట్ కానీ వస్తున్నాయి. మధ్యలో స్ట్రీట్ లైట్స్ వేయిస్తూ అలాగే సైడ్ డ్రైన్స్ అయితే ఏమి, అలాగే ఈ చెట్లు అయితే ఏమి, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రుద్రంపేట ఏదైతే ఉందో దాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది.